ఎలా ఉన్నారు? ఇవాళ మీకు గోంగూర కర్రీ చూపిస్తాను. గోంగూర శనగలు, గోంగూర అంటే పుంటికూర శనగలు. ఇది గోంగూర 2 కట్టలు తీసుకునండి. మంచి తెంపేసి కడిగి పెట్టేసుకోండి. శనగలు నైట్ నానబెట్టేసి మార్నింగ్ కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ పెట్టేసేయండి. కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టి ఒక బౌల్ అంతా తీసుకున్నాను. దానికి ఉల్లిగడ్డ, పెద్ద ఉల్లిగడ్డలు 2, ఒక చిన్న టమాటాలు 2, పచ్చిమిర్చి ఒక 10 తీసుకోండి. ఎందుకంటే దీంట్లో కారం వేయొద్దు, పచ్చిమిర్చి వేయాలా. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి పోపు చేయడానికి గింజలు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. 3 స్పూన్లు ఆయిల్ పోయండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆకుకూర కాబట్టి కొంచెం వేయండి. ఆయిల్ వేడైంది. పోపు ఎర్రగైనాక ఆనియన్స్ వేద్దాం. ఆనియన్, మిర్చి కూడా వేసేసాం. మిర్చి, ఆనియన్, కరివేపాకు కూడా వేసేయండి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడే బాగుంటుంది. మొత్తం బ్రౌన్ కావాలి. బ్రౌన్ అయినాక బాగుంటుంది, చాలా బాగుంటుంది కర్రీ. చాలా మటుకు ఎవరు తెలియకపోవచ్చు ఇది పుంటికూర కర్రీ శనగలు వేసి. మాకు పాతదే, నేను చాలాసార్లు వేసినాం. మీకు చూపించిన కొత్తది అనేసి బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ రావాలండి. ఆనియన్స్ ఎర్రయ్యే వరకు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే ఏదన్నా ఇప్పుడు చూస్తే ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు అంతా ఎట్లా ఉందంటే చిన్న చిన్న ఏజ్ వాళ్ళు చనిపోతున్నారు. ఏం చూడరు, ఏం చేయరు అన్నీ. అందుకని ఎక్కువ అది చేయొద్దండి. లైఫ్ ఎంజాయ్ చేయాలి, మంచిగా బాగుండాలి. ఉన్న రోజులు మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోవద్దు. లైఫ్ అనేది చిన్నది చాలా. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో, ఈరోజు హ్యాపీగా ఉన్నామా మనం, రేపటిది ఆలోచించొద్దు. ఇవాళ మనం హ్యాపీగా ఉన్నామా, ఇవాళ ఎంత ఎంజాయ్ చేస్తాం అది చూసుకోవాలి మనం. రేపటిది రేపే. ఇవాళ దేవుడికి మొక్కాలి మనం. దేవుడా, ఇవాళ నన్ను మంచిగా చూస్తున్నా, నేను హ్యాపీగా ఉండాలి, రేపు కూడా హ్యాపీగా ఉండాలి. ఇట్లా మన దేవుడికి మార్నింగ్ లేవగానే మొక్కుకోవాలి. ఏదో నాకు ఇలాంటివి కొన్ని చెప్పాలనిపిస్తుందని చెప్తున్నానండి. ఏందో అలా చెప్పాలనిపిస్తుంది నాకు. కానీ చిన్న చిన్న దాంట్లోకి వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారండి. కొంతమంది అయితే ఒక్కసారి ఒకలాగా ఉంటారు, ఒకసారి ఒకలాగా ఉంటారు. అది ఎందుకో అర్థం కాదు. మళ్ళీ లోపల ఒకటి పెట్టుకుంటారు, బయట ఒకటి ఉంటుంది. అలా ఉండొద్దు. ఎప్పుడైనా ఏదున్నా కానీ మొహం పట్టుకొని అనేసేయాలి, అప్పుడే బాగుంటుంది. అట్లా మీరైనా కానీ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి. రోజు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ మనము దానికోసమే ఆలోచిస్తే ఆరోగ్యమే పాడవుతుంది, కానీ వేస్ట్ ఏం రాదు. మంచిగా ఉన్న దాంట్లోనే ఎంజాయ్ చేయాలి, మంచిగా లైఫ్ బాగుంటుంది. దాంట్లో బ్రౌన్ కలర్ అయినాయి. దీంట్లో పసుపు వేసేయండి, అల్లం వెల్లిగడ్డ వేసేయండి, బాగా ఫ్రై చేయండి. ఉల్లిగడ్డ పసుపు వేసినాక టమాటా వేసేయండి. టమాటా వేసి బాగా కలపండి. కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. టమాటా ఇట్లా మ్యాష్ అయిపోయాక ఇలా గోంగూర వేసేయండి. మొత్తం వేసేసి కూర వేసేసినాం కదా, దీని మీద ఇట్లా సాల్ట్ వేసేయండి. కలిపే అవసరం లేదు, సిమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టేసేయండి. చూద్దామండి. చూడండి, ఇట్లా మంచిగా దగ్గరికి అయిపోవాలి, మెత్తగా మ్యాష్ అయిపోయింది, మొత్తము ఉడికిపోయింది గోంగూర. ఇప్పుడు అసలైనది శనగలు వేసేయాలి. శనగలు వేసేసి బాగా కలపండి మంచిగా.
మంచి మిక్స్ అయిపోయినాక ఒకసారి సాల్ట్ చూసుకోండి. సాల్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటారంటే మిర్చి కూడా అప్పుడే వేసుకోవాలి ఎక్కువ. వేసుకొని ఇప్పుడు ఈ శనగలు వేసినాం కదా, వేసినాక కొంతసేపు కొంచెం ఉడకాలి. శనగలు కూడా అందులో ఉడికితే టేస్ట్ వస్తాయి అన్నమాట. సిమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. తీసి చూద్దామండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. గోంగూర శనగల కర్రీ రెడీ అయిపోయింది. చాలా హెల్దీ అండి శనగలు ఇవి, మీకు తెలుసు బ్లాక్ శనగలు. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకుందాం. వేడి వేడి గోంగూర శనగల కర్రీ రెడీ అయిపోయింది. పుంటికూర శనగల కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, చూస్తారు కదా. ఇది రేపు ఇంకా టేస్టీగా ఉంటుందండి. పులుపు కదా, ఇది 2-3 డేస్ అయినా పాడవ్వదు, బాగుంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి ఎలా ఉందో చూద్దామా టేస్ట్. కొంచెం వేసుకొని రైస్లో చపాతీలో అయినా బాగుంటుందండి. ఇది వేడి వేడి అన్నంలా కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. గోంగూర శనగలు కూడా బాగా హెల్దీ అండి, మీకు తెలుసు కదా. బ్లాక్ శనగలు ఇవి నానబెట్టి ఉడకబెట్టుకున్నాయి కాబట్టి మంచిది. చూడండి, చాలా అంటే చాలా బాగుందండి, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, చాలా బాగుంటుంది. ఇంకోటి, నేను ఏదో మాట్లాడుతున్నాను మామూలుగా, ఎవరి గురించి అని నేను మాట్లాడట్లేదు. మామూలుగా న్యాచురల్గా ఇదేదో మామూలుగా చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నా మీకు. దాని గురించి ఏంటి చెప్పేది, ఏదో మాట్లాడుతుంది అనేసి అట్లా అనుకోకండి. ఏదో చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను. మీకు ఎవరికన్నా బాధ అనిపిస్తే మాత్రం సారీ, నేను ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాను. ఇంకోటి, ఇది ట్రై చేయండి, హ్యాపీగా ఉండండి, ఏ టెన్షన్స్ పెట్టుకోకండి. ఇంకోటి, ఇది చేసి పెట్టుకుంటే మాత్రం 2 డేస్ ఉంటుందండి. కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే ఏమో చెప్పలేము, మామూలుగా అయితే 2-3 డేస్ ఉంటుంది. ఇది పుంటికూర కాబట్టి తొందరగా పాడు కాదు. గోంగూర అంటారు, పుంటికూర అంటారు, అందుకని 2 చెప్తున్నాను నేను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ కూడా చెప్పండి ఎలా ఉందో చేసి. థ్యాంక్ యూ.